నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. దేశంలో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీ ఈ విషయంలో ముందంజలో ఉంది. జనవరి మొదటి వారంలోనే మూడోసారి మోడీ 400 కన్నా ఎక్కువ సీట్లలో విజయం నినాదాన్ని బీజేపీ ఖాయం చేసింది. దానికి తోడుగా ఈ దఫా క్లస్టర్ వ్యూహాన్ని రూపొందించుకుంది. అందుకు అనుగుణంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ బిగ్ స్టోరీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపు 10 ఏళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2014 మే 26న మొదటిసారిగా ఆయన ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. 2019 మే 30న రెండోసారి ప్రధాని అయ్యారు. 10 ఏళ్ల కాలంలో మోడీ సారథ్యంలో బీజేపీ ఎన్నో విజయాలు సాధించింది. ఈ విజయాల్లో ఆ పార్టీ ఇచ్చిన నినాదాలు కూడా కీలక పాత్ర పోషించాయి. ప్రధాని మోడీ ఇచ్చిన నినాదాలు వివిధ సందర్భాల్లో బాగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. ప్రధాని మోడీ ఇచ్చిన ఆకర్షణీయ నినాదాల్లో ముఖ్యమైనది బేటీ బచావో బేటీ పడావో. 2015లో ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హర్యానాలోని పానీపట్లో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. మరో ముఖ్యమైన నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్. ఈ నినాదం బీజేపీకి ఒక మంత్రం మాత్రమే కాదని ఎంతో ముఖ్యమైన కార్యాచరణ అని కూడా మోడీ అన్నారు. ఈ నినాదం గోల్డెన్ ట్వీట్ గుర్తింపును కూడా సాధించింది. మోడీ ఇచ్చిన మరో నినాదం వోకల్ ఫర్ లోకల్. 2020లో స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా మోడీ ఈ నినాదం ఇచ్చారు. స్వేచ్ఛ భారతావని మైండ్ సెట్ అనేది వోకల్ ఫర్ లోకల్ గా ఉండాలని ఆ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మనం స్థానిక ఉత్పత్తులను మెచ్చుకోవాలి, వాటిని ఎక్కువగా కొనాలి. అప్పుడు మాత్రమే అవి మరింత మెరుగయ్యే అవకాశం లభిస్తుంది, వాటికి ప్రోత్సాహం లభిస్తుంది అని మోడీ అన్నారు. ఇక మోడీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా నినాదం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. 2014 సెప్టెంబర్లో ఆయన ఈ నినాదాన్ని ఇచ్చారు. భారతదేశ స్థానిక బ్రాండ్లకు ఇది బాగా ప్రాచుర్యం కల్పించింది. ఎన్నో విదేశీ పెట్టుబడులు కూడా వచ్చాయి. ప్రముఖ బ్రాండ్లు దేశంలోనే తమ తయారీని ప్రారంభించాయి. 2014లో మోడీ తన ఎన్నికల ప్రచారం సందర్భంగా అచ్చే దిన్ నినాదం ఇచ్చారు. అప్పట్లో బీజేపీ అచ్చా దిన్ ఆనే వాలా హై అంటూ ఈ నినాదాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇక బీజేపీ ఇచ్చిన తాజా నినాదం మూడోసారి మోడీ 400 కన్నా ఎక్కువ సీట్లలో విజయం ఇప్పుడు అందరి దృష్టి బీజేపీపై పడేలా చేసింది. నిజంగా 400 సీట్లలో సాధించడం సాధ్యమేనా అనే ప్రశ్నను అందరిలోనూ రేకెత్తించింది. ఈ దఫా ఎన్నికల్లో విజయంపై బీజేపీ ఎంతో ధీమాతో ఉంది. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి బలహీనపడడం, అయోధ్యలో రామాలయం పూర్తి కావడం లాంటివన్నీ తమకు అనుకూలించే అంశాలని బీజేపీ భావిస్తోంది. అందుకే తాజా బడ్జెట్లోనూ పెద్దగా ప్రజాకర్షక పథకాలు వేటిని ప్రకటించలేదు. ఇప్పుడు పార్టీ దృష్టి అంతా కూడా 400 సీట్లను గెలుపొందడం పైనే ఉంది. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రూపొందించుకుంటోంది. ముందెన్నడూ లేని విధంగా ఈసారి క్లస్టర్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం లోక్సభ స్థానాలను క్లస్టర్లుగా విభజించారు. ఎలక్షన్ మేనేజ్మెంట్లో సిద్ధహస్తులైన ఉన్నత స్థాయి నేతలకు ఈ క్లస్టర్ల బాధ్యతలను అప్పగించారు. పార్టీ ప్రముఖ నాయకులు, కేంద్ర మంత్రులు ఈ బాధ్యతలు స్వీకరించారు. క్లస్టర్ వ్యూహానికి తోడుగా దేశవ్యాప్తంగా 160 లోక్సభ సీట్లపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. గత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన స్థానాలు, ఇప్పటి వరకు బీజేపీ విజయం సాధించలేకపోయిన సీట్లు వీటిలో ఉన్నాయి. సంస్థాగత నైపుణ్యాలు ఉన్న నాయకులను ఈ పని మీద రంగంలోకి దింపింది. ఈ సీట్లతో ఉండే క్లస్టర్లలో మోడీ ప్రత్యేకంగా ప్రచారం చేయనున్నారు. ఇలాంటి వ్యూహాలన్నీ కూడా తెరపైన కనిపించేవే. అయితే బీజేపీ తెర వెనుక వ్యూహాలను కూడా అమలు చేస్తున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ప్రత్యర్థి నాయకులను జైల్లో ఉంచనుందని ఆరోపించారు. మాజీ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టును ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. తనను కూడా జైల్లో వేసినప్పటికీ బయటకు వస్తానంటూ సవాల్ విసిరారు. తమకు తగులుతున్న ఎదురు దెబ్బలతో ఎన్నో విపక్షాలు ఇంకా ఎన్నికల బరిలోకి దిగలేకపోతున్నాయి. మరోవైపున బీజేపీ మాత్రం ఒక్కో రాష్ట్రంలో తన వ్యూహం ఖరారు చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. కాశ్మీర్లోని 5 లోక్సభ నియోజకవర్గాల సెక్టార్కు పార్టీ సీనియర్ నేత నిర్మల్ సింగ్ను సెక్టార్ ఇన్ఛార్జిగా నియమించింది. మరెన్నో రాష్ట్రాల్లో కూడా పార్టీ కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ 80 సీట్లు ఉన్నాయి. అందుకే దీనిపై కమల దళం ప్రత్యేక దృష్టి సారించింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన 16 సీట్లపై ఇప్పుడు మరింత శ్రద్ధ పెడుతున్నారు. ఇక్కడ బీజేపీ మిషన్ 80 ప్లాన్ను అమలు చేస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ 78 సీట్లలో పోటీ చేసింది. 62 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ పోటీ చేయని 2 స్థానాల్లో బీజేపీ మిత్రపక్షం ఆప్నాదల్, సోనేలాల్ పోటీ చేసి గెలిచారు. గత కొన్నేళ్లుగా బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడంపై బీజేపీ దృష్టి సారించింది. ఫిబ్రవరి 10లోగా ఈ 16 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. గుజరాత్ విషయానికి వస్తే కమల దళం ఇక్కడ పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం గుజరాత్ నుంచి ఎంపీలుగా ఉన్న వారిలో 20 మంది బరిలో నుంచి వైదొలగనున్నారు. 65 ఏళ్లకు పైబడిన వారు టికెట్లు ఇవ్వవద్దన్న విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్లో కొత్త వారికి, యువతకు టికెట్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కర్ణాటక విషయానికి వస్తే దక్షిణాదిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేయాల్సి ఉంటుందని కర్ణాటక ఎంపీ సురేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఓవైపున రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర చేస్తుంటే మరోవైపున కాంగ్రెస్ నాయకులు మాత్రం విచ్ఛిన్న వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్న విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కర్ణాటకలో ఇప్పటికీ బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ మొత్తం 28 లోక్సభ స్థానాలున్నాయి. వీటిలో 25 స్థానాలను బీజేపీ గెలుచుకోవడం విశేషం. అప్పట్లో కాంగ్రెస్ ఇక్కడ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించగలిగింది. జేడీఎస్ కూడా ఒక్క చోటనే గెలవగలిగింది. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కర్ణాటక అసెంబ్లీలో గతంలో బీజేపీ 170 స్థానాల్లో గెలిచినప్పటికీ ఇటీవలి ఎన్నికల్లో మాత్రం 66 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం బీజేపీకి జేడీఎస్తో పొత్తు ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే లోక్సభ ఎన్నికల్లో గతంలో మాదిరిగా ప్రపంచం సృష్టించలేకపోయినా భారీగా సీట్లు గెలుచుకునే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే వ్యూహ రూపకల్పనకు ఇక్కడ రాష్ట్ర స్థాయి సమావేశాలు మొదలయ్యాయి. ఇక్కడ ఇటీవలే చంద్రశేఖర్ శర్మను సంస్థాగత కార్యదర్శిగా పార్టీ నియమించింది. ఇక్కడ మొత్తం 17 సీట్లు ఉంటే గత ఎన్నికల్లో బీజేపీ 4 చోట్ల విజయం సాధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. నాయకుల అంతర్గత కలహాల వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని పార్టీ అధిష్టానం భావించింది. మొత్తం మీద చూస్తే కర్ణాటక తర్వాత పార్టీ బలంగా ఉంది ఇక్కడే. అందుకే ఈ దఫా అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ స్థానాలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్తో పోలిస్తే ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. వాటిలో దేనితోనైనా పొత్తు కుదిరితే బీజేపీ కాస్తంత పుంజుకునే అవకాశం ఉంది.
ఇక కేరళ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ వామపక్షాలే బలంగా ఉన్నాయి. చరిత్రలో మొదటిసారిగా బీజేపీ రాబోయే ఎన్నికల్లో ఇక్కడ 1 లేదా 2 చోట్ల గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ మొత్తం 20 సీట్లు ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ ప్రభంజనం సృష్టించింది, 19 స్థానాలు సాధించింది. కేరళలో బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అయినా కూడా ఆ పార్టీకి 13% ఓట్లు రావడం విశేషం. కాసరగోడ్తో పాటుగా తిరువనంతపురం, త్రిశూర్, పాలక్కాడ్, అట్టింగల్ వంటి ప్రాంతాల్లో బీజేపీ బలంగా పుంజుకుంది. ఇలాంటి చోట బీజేపీకి 1 లేదా 2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు విషయానికి వస్తే గతం కన్నా పార్టీ పరిస్థితి బాగా మెరుగుపడింది. 1999 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 4 స్థానాల్లో గెలుపొందింది. కన్యాకుమారి, కోయంబత్తూర్, నాగర్కోయిల్, తిరుచి, నీలగిరీస్ లాంటి చోట్ల బీజేపీ పుంజుకుంది. ఈ దఫా రామనాథపురం, శివగంగ, తూత్తుకూడి లాంటి చోట్ల కూడా బీజేపీ దృష్టి పెడుతోంది. కొన్నేళ్ల క్రితం దాకా బీజేపీపై అది ఉత్తరాది పార్టీ అనే ముద్ర ఉండేది. అందుకే కొంతమంది నాయకులు ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన వాదాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చారు. ప్రధాని మోడీ సారథ్యంలో కమల దళం ఈ వాదనను బద్దలు కొట్టింది. ప్రధాని మోడీ దక్షిణాదిలో విస్తృతంగా పర్యటించారు. మరీ ముఖ్యంగా అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాదిలో వివిధ ఆలయాలను ఆయన సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ అనుసరించిన ఆలయ వ్యూహం బీజేపీకి బాగానే కలిసి వచ్చింది. దక్షిణ భారతదేశంలో 131 దాకా ఎంపీ స్థానాలున్నాయి. ఇక్కడ బీజేపీ 29 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. అందుకే ఈ దఫా దక్షిణాదిపై బీజేపీ మరింతగా దృష్టి సారించింది. ఈ దఫా ఎన్నికల్లో దక్షిణాది నుంచి బీజేపీ అగ్రనేతలు బరిలోకి దిగుతారనే వార్తలు వచ్చాయి. ఉత్తరాదిన బీజేపీకి హిందుత్వ వ్యూహం కలిసి వచ్చింది. దక్షిణాదిన మాత్రం ఈ వ్యూహం అంతగా ఫలించదనే భావిస్తున్నారు. అందుకే ఇతర వ్యూహాలతో బీజేపీ ముందుకు సాగుతోంది. స్థానిక అంశాలని బలంగా తెరపైకి తీసుకువస్తోంది. బీజేపీ గనుక దక్షిణాదిన 50కి పైగా సీట్లను గెలుచుకుంటే అది చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. తాజా నినాదంతో బీజేపీ 50% ఓట్ షేర్తో 400కు పైగా సీట్లలో విజయం సాధించడాన్ని తన లక్ష్యంగా చేసుకుంది. ఇది అసాధ్యమైన లక్ష్యం కాదు. కాకపోతే 350కి పైగా సీట్లు గెలిచినా బీజేపీ తన లక్ష్యంలో అధిక భాగాన్ని సాధించినట్లే అవుతుంది. భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో ఒక్కసారి మాత్రమే ఒక పార్టీ 400కు పైగా సీట్లను సాధించుకోగలిగింది. 1984లో ఇందిరాగాంధీ హత్య సృష్టించిన ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లు పొందింది. తన రాజకీయ జీవితం అత్యున్నత దశలో ఉన్నప్పుడు కూడా ఇందిరాగాంధీ ఈ అద్భుతాన్ని సాధించలేకపోయారు. 1971లోనూ ఇందిరాగాంధీ 352 సీట్లను మాత్రమే పొందగలిగారు. జనతా ప్రయోగం విఫలమైన తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 353 సీట్లను సాధించగలిగింది. ఈ లెక్కన చూస్తే కనీసం 354 స్థానాల్లో గెలిచినా కూడా బీజేపీ ఓ కొత్త రికార్డును నెలకొల్పినట్లవుతుంది. విజయంపై ధీమాతో ఉన్న బీజేపీ ఇప్పుడు రికార్డులు బద్దలు కొట్టేందుకు పరుగులు తీస్తోంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.